అత్యవసర పరిస్థితుల్లో వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో ప్రస్తుతం నిల్వలు నిండుకుంటున్నాయి. నగర పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, రక్తదాతలు తగ్గడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి ఏటా మే, జూన్ నెలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నెలలోనే ఈ సమస్య ఉత్పన్నం కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగర బ్లడ్ బ్యాంకుల్లో నిండుకుంటున్న రక్త నిల్వలు, ఆ నిల్వలు పెంచేలా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, స్వచ్ఛంద రక్తదానం ఆవశ్యకతపై ఏసీటీ అర్ధగంట కథనం. అన్నదానం, విద్యాదానం, అవయవదానం, రక్తదానం, ఇలా దానాలు అనేకం. వీటిలో రక్తదానం మహోత్కృష్టమైంది. రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం. మనిషి సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి కూడా ఇది. ప్రాణాలను కాపాడటంలో సహాయపడే స్వచ్ఛంద దాతృత్వ ప్రక్రియ కూడా. ఇక రక్తదానాలు అనేకం. ప్రతి రకం వివిధ వైద్య అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. రక్తం అనేది జీవితంలో ఒక భాగం. ప్రమాదాలలో గాయపడిన వారికి, అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి ఇది ఎంతో అవసరం. దీన్ని ఒకరి నుంచి మరొకరికి అందించాల్సిందే కానీ కృత్రిమంగా తయారు చేయలేం. ఒకరి రక్తం మరొకరి ఆయుష్ను కాపాడుతుంది. అందుకే దీన్ని ప్రాణదానంతో సమానంగా పరిగణిస్తారు. అందువల్లే రక్తదాతను ఒక ప్రత్యేక వ్యక్తిగా భావిస్తారు. రక్తదానం సురక్షితం. ఇది ఆరోగ్యానికి దోహదపడే ప్రక్రియ కూడా. ఏంటంటే మెయిన్గా మనకి కేజీహెచ్లో ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల విజయనగరం, శ్రీకాకుళం, ట్రైబల్ ఏరియాస్ అన్నిటి నుంచి కూడా ఈ సికిల్ సెల్ కేసెస్ కానీ, థాలసీమియా కేసెస్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎంతోమందికి రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది జాయిన్ అవుతారు. మనకి దానికే సరిపడంత బ్లడ్ అయితే మనకి లేదు. సో మీలాంటి వాళ్ళు ఇలా వాలంటీర్స్ బాగా ముందుకొచ్చి పేషెంట్స్ అందరి కోసమని ఇలాగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఒక మంచి అంటే మార్టియర్స్ డేని పురస్కరించుకొని, ఇది కేవలం వాళ్ళ ముగ్గురు ఇది అయిన రోజే కాకుండా దీన్ని ఇండియా మొత్తంలో కూడా మార్టియర్స్ డేగా అబ్జర్వ్ చేస్తారు. సో మీరు ఈ అకేషన్ని ఇంకా అందరిలో అవేర్నెస్ రావాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెరగాలి. అండ్ మనం ఏంటంటే మన కంట్రీ కోసం ఏం చేశాము అనే ఒక ఆలోచన మన వైపు రావాలి. ఒక హెల్పింగ్ నేచర్ ఉండాలి. అండ్ పువర్ పీపుల్కి కూడా ఇలాగ ఆ బ్లడ్ అందాలి అన్న ఉద్దేశం మీతో వచ్చినందుకు మేము వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా, అలాగే రెడ్ క్రాస్ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా, అలాగే రెడ్ క్రాస్ యూనిట్, దాంతోపాటుగా రెడ్ రిబన్ క్లబ్, తర్వాత ఉన్నత భారత్ అభియాన్, వాటి కోఆర్డినేటర్స్ అందరూ విద్యార్థులను మోటివేట్ చేశారు. అధ్యాపక బృందం అంతా కలిసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి నిజంగా ఒక సేవా దృక్పథంతో విద్యార్థులు, అధ్యాపకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రక్తం సమయానికి అందక అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అటువంటి వారిని ఆదుకోవాలని, అవసరతలో ఉన్న వారికి రక్తాన్ని అందించి వారి ప్రాణాన్ని దక్కించాలని, కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా కళాశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఎన్సీసీ క్యాడెట్స్ కానీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ, మిగిలిన విద్యార్థులు కూడా ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఇది కళాశాల యొక్క సేవానిరతికి మరి తార్కాణమని తెలియదు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. కూడా అంతే అవసరం. రక్తం శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉండే కీలక ద్రవం. జీవులన్నీ రక్తం మీదనే ఆధారపడి జీవిస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలకు
ప్రాణవాయువుతో సహా అవసరమైన పోషకాలను రవాణా చేయటంలో రక్తం ప్రధాన పాత్ర వహిస్తుంది. మన శరీరంలో 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇది శరీర సాధారణ బరువులో 7%. దాదాపు రక్తంలో 60% ద్రవ భాగం, 40% ఘన భాగం ఉంటాయి. ప్రమాదాలకు గురైన వారికి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు, సంక్లిష్ట సర్జరీలు చేయించుకునే వారికి, రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు శరీరంలోని పాత రక్తం అంతా అయిపోయినప్పుడు కొత్త రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఏటా లక్షలాది మందికి రక్త మార్పిడి అవసరమవుతుంది. కొంతమందికి శస్త్రచికిత్స సమయంలోనూ, మరికొందరికి ప్రమాదం తర్వాత లేదా రక్తంలోని కొన్ని భాగాలు అవసరమయ్యే వ్యాధి కారణంగా బాధపడుతున్న వారికి రక్తం అవసరమవుతుంది. మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అన్ని రక్త మార్పిడులకు దాత నుండే రక్తం కావాలి. అందుకే రక్తదాత ఆరోగ్యవంతుడై ఉండాలి. సో భారతదేశంలో దాదాపు 1,50,00,000 యూనిట్లు ప్రతి సంవత్సరం అవసరమైనప్పటికీ మనకి అంత కావాల్సినటువంటి రక్త నిధి మనకు లేకపోవడం వలన చాలామంది ప్రజలు వారి యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు. సో ఒకప్పుడైతే 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ ఎవరైతే దానం చేస్తారో అది ఒక వ్యక్తికి మాత్రమే ప్రాణాపాయం నుండి బయటపడటానికి ఆస్కారం కలిగించేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం వలన ఎవరైతే ఒక వ్యక్తి 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేస్తారో దాదాపు 3 ముగ్గురికి ప్రాణదానం చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. రక్తం కనుక ఇస్తే మనం నీరసపడిపోతాం, దానివల్ల అనేక అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి అపోహలు ప్రజల్లో ప్రబలంగా ఉన్నాయి. వీటిని ముందు పారదోలాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇటు టీవీ వారు కానీ పత్రికల వారు కానీ టేకప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఎక్కువ మందికి ప్రాణదానం చేయడానికి ఆస్కారం కలుగుతుంది. సో ఈ మధ్యకాలంలో మనం చాలామంది వ్యక్తులు మీరు చూస్తున్నారు, లుకేమియాతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ 12.5 యావరేజ్ని ఉండాల్సి వస్తుంది. సో దానికంటే చాలా తక్కువ ఉంటాయి. కొంతమంది 6, 7 అలా ఉంటున్నాయి. సో ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతున్నాయో వాళ్ళకి డెఫినెట్గా డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, మీరు వెళ్ళి 1 or 2 బాటిల్స్ ఎక్కించుకునండి. సో ఆ తర్వాతే మీ ఆరోగ్యానికి కావాల్సినటువంటి మిగిలిన శస్త్రచికిత్సలు కానీ మిగిలినటువంటి మందులు ఇవ్వడం కానీ జరుగుతుందని వారికి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రక్తహీనత ఎందుకు వస్తుందంటే సరైన ఆరోగ్య నియమాలు పాటించడం వలన. సో మన భారతదేశంలో ఎక్కువ మందికి పౌష్టిక ఆహారం లోపం వలన సో ఈ యొక్క బ్లడ్తో వచ్చేటటువంటి కొన్ని నిర్వీర్యం అంటే బాడీ నిర్వీర్యం అయిపోయి బ్లడ్లో ఉన్నటువంటి కౌంట్స్ కూడా పడిపోతున్నాయి. సో ఇప్పుడు మనకి క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాది క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఈ క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది క్యాన్సర్తో బాధపడినటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తారో వారికి కెమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చినప్పుడు వారికి కూడా బ్లడ్ కౌంట్స్ పడిపోతూ ఉంటాయి. సో వారికి కూడా ముందుగానే శస్త్రచికిత్స చేసేటప్పుడు కానీ మిగిలిన ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ వారికి డెఫినెట్గా మనం ఇక్కడ లోకల్గా అవైలబిలిటీలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్ నుండి 1 or 2 బాటిల్స్ వాటిని తీసుకొచ్చి వారికి ముందుగా వారికి రక్తాన్ని ఎక్కించడం కూడా జరుగుతుంది. యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నేను డాక్టర్ చంద్రబాబు నాయుడు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, కింగ్ జార్జ్ హాస్పిటల్. ప్రజెంట్ మన కేజీహెచ్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్లోనే హయ్యెస్ట్ బ్లీడ్స్ చేసే బ్లడ్ బ్యాంక్. అంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ బ్లీడ్స్ ఎక్కువ బ్లడ్ కలెక్ట్ చేసేది మన వైజాగ్లో ఉన్న కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్. తర్వాత మిగతా స్టేట్ వైడ్గా బ్లడ్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా 9 నుంచి 4 వరకే పనిచేస్తాయి. బ్లీడింగ్స్ వరకు ఇష్యూలు అంటే 24/7 ఇస్తాం. కానీ ఒక్క మన కేజీహెచ్లో బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు కూడా ఎప్పుడు డోనార్స్ వచ్చినా కూడా మనం డోనార్స్ని బ్లీడ్ చేస్తాం. ఇది స్టేట్లో మన ఒక్క బ్లడ్ బ్యాంకే అలా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన కేజీహెచ్కి బ్లడ్ కావాల్సినంత అంత రిక్వైర్మెంట్ బ్లడ్ ఉంది కాబట్టి ఆ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం అంత టైం పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మన కేజీహెచ్కి ఎందుకు అంత డిమాండ్ ఉంది అంటే మన ఉమ్మడి 5 జిల్లాలకి ఇది రెఫరల్ సెంటర్.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం. వీటితో పాటు మనకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే 5 జిల్లాలకి ఇది రెఫరల్ సెంటర్. అంటే సూపర్ స్పెషాలిటీ కేసులు గవర్నమెంట్ పరంగా సూపర్ స్పెషాలిటీ బయట ఎక్కడ అంత అందుబాటులో ఉండవు కాబట్టి 5 జిల్లాల జనాలు కూడా సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ఇక్కడికే వస్తారు. అలాగే మనకు మెయిన్ ట్రైబల్ బెల్ట్, మనకి ఇప్పుడున్న అల్లూరు సీతారామరాజు, తర్వాత మన్యం జిల్లాల నుంచి వచ్చి ట్రైబల్ పేషెంట్లు అందరూ కేజీహెచ్కే వస్తారు. అలాగే ఎక్కడ ఏ ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనైనా కేసెస్ కాంప్లికేటెడ్ అయినా ఫైనల్గా రెఫరల్ సెంటర్ మన టెర్షరీ కేర్ సెంటర్ కేజీహెచ్ కాబట్టి మనకి ఎక్కువ పేషెంట్ లోడ్ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఓపీఏ రోజుకి 2000 ఓపీ ఉంటే ఐపీ మినిమం 1000 లేదా అదే ఇంచుమించుగా 1000 సీజన్ బట్టి ఉంటుంది అనమాట. సో అంత లోడ్ ఉన్నప్పుడు పైగా మనకు వచ్చేవన్నీ క్రిటికల్ కేసులు, డెలివరీ కేసులు, తర్వాత ఆర్టీఏ కేసులు, న్యూరో సర్జరీ కేసులు, సూపర్ స్పెషాలిటీ కేసులు. మెయిన్ మనకి ఓహెచ్ఎస్ ఉంది, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కేసెస్ ఏంటంటే ఒక పేషెంట్కి 5-6 బ్యాగులు అవసరం పడుతుంది. సో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ మన దగ్గర ఉండడం, అందుబాటులో ఉండడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మన కేజీహెచ్ అంటే ఒక్క కేజీహెచ్చే కాదు, మన కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఈఎన్టీ, తర్వాత ఆఫ్తాలు, మన చెస్ట్ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్, మన విక్టోరియా జనరల్ హాస్పిటల్, వీటన్నిటికీ కూడా మనం బ్లడ్ ఇస్తాం. వీటితో పాటు పెందుర్తి సిహెచ్సి స్టోరేజ్ సెంటర్కి ఇస్తాం, అరకు స్టోరేజ్ సెంటర్కి కూడా మన కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నుంచే ఇస్తాం. సో ఇన్ని రకాలుగా మనకి డిమాండ్ ఉండడం వల్ల మనకు ఒక్క కేజీహెచ్లోనే, ఒక్క కేజీహెచ్ హాస్పిటల్ని రోజుకి 50 నుంచి 60 బ్యాగులు మినిమం అవసరం పడతాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ అయితే 30 నుంచి 40 అవసరం పడతాయి, ప్లాస్మా అయితే ఒక 30 నుంచి 40 ఇంచుమించుగా అవసరం పడతాయి. మనకు అంత డిమాండ్ ఉంది. మనం ఏంటంటే ఇంచుమించు ఒక 10 తక్కువగా అటు ఇటుకి ఇప్పటికైతే సప్లై చేయగలుగుతున్నాం. అది సమ్మర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బయట స్టూడెంట్స్, కాలేజెస్ హాలిడేస్ ఇవ్వడం, డోనర్స్ అవైలబుల్గా లేకపోవడం, చాలా వరకు ఎండల తీవ్రత వల్ల డోనర్స్ ఫిట్ అవ్వకపోవడం, అంటే బీపీ తగ్గడం, వడదెబ్బలు. దీనివల్ల ఏంటంటే కొంచెం వాలంటీర్ డోనర్స్ కూడా ముందుకు రారు, ఎండకి భయపడి కానీ లేదంటే ఆరోగ్య సమస్యల వల్ల కానీ. దీనివల్ల మనకి ఏంటంటే సమ్మర్లో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందువల్ల దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం ప్రతి గవర్నమెంట్ కాలేజీలో అవనివ్వండి, ప్రైవేట్ కాలేజ్ మేము అప్రోచ్ అవుతున్నాం. కనీసం వారానికి ఒక క్యాంప్ అన్న మేము కండక్ట్ చేస్తాం. అవకాశం ఉంటే ఎన్ని చేయడానికన్నా రెడీగా ఉంటాం. మన దగ్గర మన కేజీహెచ్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ టీం ఏంటంటే మీరు డైలీ క్యాంప్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ పెట్టడానికి సఫిషియెంట్ టీం ఉంది. డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, టెక్నీషియన్స్ కానీ అది రెడీగా ఉంటారు. ఎందుకంటే మన నీడు ఇదంతా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు మన కేజీహెచ్ అవసరాలు. దాన్ని బట్టి ప్రతిరోజు క్యాంప్ అవకాశం ఉన్నా కానీ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. తర్వాత మేనేజ్మెంట్, మన సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి కూడా మనకు సపోర్ట్ అలాగే ఉంటుంది. మన క్యాంప్కి ఎప్పుడు ఎక్కడ క్యాంప్ ఒక యూనిట్ రక్తం ఎంతో విలువైంది. ఆ రక్తాన్ని ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 ప్రాణాలు కాపాడవచ్చు. కృత్రిమంగా తయారు చేయలేని, మనుషులు మాత్రమే స్వచ్ఛందంగా ఇవ్వగలిగే రక్తాన్ని ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు దానం చేయవచ్చు. సాధారణంగా ఒక యూనిట్ రక్తాన్ని దానం చేసినప్పుడు అది శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దీనివల్ల బలహీనంగా కూడా అనిపించదు. ఒక యూనిట్ రక్తాన్ని ఒకేసారి ఇవ్వవచ్చు. మానవ శరీరానికి చాలా సామర్థ్యం ఉంది. ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే 2 రోజుల్లో దానిని భర్తీ చేయవచ్చు. ఇక రక్తదానం చేయడానికి 18 నుంచి 65 ఏళ్ల వయసున్నవారు అర్హులు. కనీసం 45 కిలోల బరువు ఉండాలి. రక్తదానం చేసే వ్యక్తి ఆరోగ్యవంతుడై ఉండాలి. హీమోగ్లోబిన్ రక్తంలో 12.5 గ్రాములు ఉండాలి. మూర్ఛ, కిడ్నీ వ్యాధులు, అలర్జీ, మలేరియా, హెచ్ఐవి, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇదివరకు గాని ప్రస్తుతం గాని లేకుండా ఉండాలి. ఆరోగ్యవంతమైన పురుషులైతే 3 నెలలకు ఒకసారి, మహిళలైతే 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. సో భారతదేశంలో దాదాపు 1,50,00,000 యూనిట్లు
ప్రతి సంవత్సరం అవసరమైనప్పటికీ మనకి అంత కావాల్సినటువంటి రక్త నిధి మనకు లేకపోవడం వలన చాలామంది ప్రజలు వారి యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు. సో ఒకప్పుడైతే 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ ఎవరైతే దానం చేస్తారో అది ఒక వ్యక్తికి మాత్రమే ప్రాణాపాయం నుండి బయటపడటానికి ఆస్కారం కలిగించేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం వలన ఎవరైతే ఒక వ్యక్తి 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేస్తారో దాదాపు 3 ప్రాణదానం చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. రక్తం కనుక ఇస్తే మనం నీరసపడిపోతాం, దానివల్ల అనేక అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి అపోహలు ప్రజల్లో ప్రబలంగా ఉన్నాయి. వీటిని ముందు పారదోలాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇటు టీవీ వారు కానీ పత్రికల వారు కానీ టేకప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఎక్కువ మందికి ప్రాణదానం చేయడానికి ఆస్కారం కలుగుతుంది. సో ఈరోజు ఎక్కడ ఆపరేట్ చేయాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే డెఫినెట్గా ఒక డాక్టర్ గారు వారి యొక్క బంధువర్గానికి చెప్తారు, ఒక 6 యూనిట్స్ లైవ్ బ్లడ్ కావాలి. అంటే ఎవరైతే దాతలు ఉంటారో వారిని ఇక్కడ మా దగ్గరికి తీసుకొస్తే సో ఆ యొక్క రోగి యొక్క బ్లడ్ని ఈ దాతల యొక్క బ్లడ్ క్రాస్ మ్యాచ్ చేసి అలాగే లైవ్ బ్లడ్ ఇవ్వడానికి ముందుగా వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో ఈ యాక్సిడెంట్స్ జరగడం వలన చాలామందికి రక్తం పోతుంది, వారి ప్రాణాపాయం కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఆల్సో అలాంటి వ్యక్తుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డెఫినెట్గా వారికి కనీసం 3-4 బాటిల్స్ బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. సో బాటిల్ అంటే మీరు అనుకుంటారు ఒక 100 ml 1000 ml తీసేస్తారేమోనని డౌట్ వస్తుంది. సో 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ అంటే 350 ml, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి 350 ml నుండి 400 ml వరకు మాత్రమే బ్లడ్ తీయటం తటస్థిస్తుంది. సో ఇది తీసేటప్పుడు ఈ 18 సంవత్సరాల నుండి అది వరకు అయితే 60 సంవత్సరాల లోపు అయితేనే తీసుకునేవారు. ఇప్పుడు బహుశా అందరికీ ఆరోగ్యవంతంగా ఉండటం వలన మనకి లైఫ్ కూడా స్పాన్ పెరగటం వలన 65 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి దగ్గర నుండి రక్తాన్ని స్వీకరిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం సికిల్ సెల్ కేసులు కానీ థాలసీమియా కేసులు కానీ ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డొనేషన్ అడగకుండా వాళ్ళు ఏ గ్రూప్ అయినా కానీ వాళ్ళకి ఏ కాంపోనెంట్ కావాలన్నా మనం ఇష్యూ చేయాల్సిందే. మనం అది పాటిస్తున్నాం మన దగ్గర. స్టేట్లో కూడా అలాంటి కేసులకి ఎక్కువ ఇచ్చేది కూడా మన కేజీహెచ్ బ్లడ్ బ్యాంకే. ఎంటైర్ స్టేట్లో సికిల్ సెల్ కేసులు కానీ థాలసీమియా కేసులు కానీ అదంతా మన దగ్గర రికార్డు ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నా మనవి ఏంటంటే, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేసామంటే ఆ వాల్యూమ్ అనేది మనం తీసే 300-350 ml వాల్యూమ్ అనేది వితిన్ అవర్లో అది రీప్లేస్ అయిపోతుంది. మనకున్న 4 to 4.5 లీటర్స్ బ్లడ్ అనేది మీరు డొనేట్ చేసిన 1 అవర్లోనే తిరిగి అదే వాల్యూమ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే లిక్విడ్ కానీ కూల్ డ్రింక్ కానీ అవి వాల్యూమ్ని రీప్లేస్ చేసేస్తాయి. ఏ టెన్షన్ మనకు అవసరం లేదు. హిమోగ్లోబిన్ అనేది మీరు ఒకసారి ఒక బ్లడ్ డొనేట్ చేస్తే 1 గ్రామ్ తగ్గుతుంది అంతే. మీకు 16 ఉంటే 15 అవుతుంది. అది వితిన్ 3 monthsలో మళ్ళీ నార్మల్కి ఆ 1 యూనిట్ కూడా 1 గ్రామ్ కూడా మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి 3 నెలలు పూర్తయిన తర్వాత ఎవరైనా రక్తదానం చేయొచ్చు. ఇంకా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే పాత బ్లడ్ పోయి కొత్తది అనేది మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన బాడీ ఎప్పుడు కూడా ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది 1 గ్రామ్ మనం తీసామంటే తిరిగి బాడీ మళ్ళీ ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది రకంగా హెల్దీ అనమాట మనకి. అంటే పాతవి పోయి కొత్త బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి హెల్దీ, దానివల్ల మనకి బెనిఫిట్ అనమాట. రెండోది ఏంటంటే, మీరు ఒక ప్యాకెట్ రక్తదానం కానీ చేశారంటే అది 3 పేషెంట్లు సేవ్ చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర కంప్లీట్గా కాంపోనెంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. చాలా బ్లడ్ బ్యాంకుల్లో అది లేకపోయినా కానీ మన దగ్గర ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి ప్యాకెట్ కూడా దాని నుంచి ప్యాకెట్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా 3 ప్రొడ్యూస్ చేస్తాం. 3 పేషెంట్లకి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే 3కి
I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. స్టీనర్ అను శాస్త్రవేత్త రక్త వర్గాలను కనుగొన్నాడు. అందుకే ఇతనిని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ గా పిలుస్తారు. ఇతని జన్మదినమైన జూన్ 14ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు. ఏబీఓ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ లో 8 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్, బి నెగటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగటివ్, ఓ పాజిటివ్, ఓ నెగటివ్. అత్యంత సాధారణ రక్తం ఓ పాజిటివ్ కాగా ఓ నెగటివ్ విశ్వదాత. ఈ గ్రూప్ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. ఏబి పాజిటివ్ ఇది విశ్వగ్రహీత. ఎవరి నుండైనా ఈ రక్తం తీసుకోవచ్చు. ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఆధారంగా ఏ రక్తం ఇవ్వవచ్చు, ఏ రక్తం తీసుకోవచ్చు అనేది నిర్ణయించబడుతుంది. సాధారణంగా కొన్ని బ్లడ్ గ్రూపులు తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా వస్తాయి. సరిపడని గ్రూపు రక్తం ఇస్తే ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల ఆయా రక్త గ్రూపుల ఆధారంగా వారికి సరిపడా గ్రూపు రక్తాన్ని బ్లడ్ బ్యాంక్స్ సిబ్బంది తగిన పరీక్షల అనంతరం ఇస్తూ ఉంటారు. దీన్ని ఎఫ్ఎఫ్బి అంటారు, ప్లాస్మా అంటారండి. ఇది -40 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది. దీని ఎక్స్పైరీ అయినా 1 ఇయర్ పాటు ఉంటుందండి. 1 ఇయర్లో ఎప్పుడన్నా ఈ పేషెంట్కి ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. సో 1900 ఇయర్ ఆ ప్రాంతంలోనే సో ఇలాగ బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయటం. సో ఈ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫై చేసినాక ఏబిఓ అనేది బేసికల్గా వస్తాయి. అందులో కూడా పాజిటివ్ గ్రూప్స్, నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి. సో అన్ని గ్రూపులు అందరికీ ఇవ్వచ్చు అంటే కుదరదు. కానీ ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూనివర్సల్ డోనర్ అంటాం, వారు ఏ గ్రూప్ వారికైనా ఇవ్వచ్చు. ఓ నెగిటివ్ వారు బాగా రేర్గా ఉంటాయి. సో ఓ నెగిటివ్ వాళ్ళు అయితే అన్ని గ్రూపులకి, అటు పాజిటివ్ వాళ్ళకి నెగిటివ్ వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో అలా అని ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చేసి ఇంకో వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ రావడం వలన ఈ బ్లడ్ గ్రూప్స్ నుండి ప్లాస్మాని విడదీయటం, ప్లేట్లెట్స్ ఈ విధంగా తీసి ఒక్కొక్కసారి మీరు డాక్టర్స్ అడుగుతారు, మీకు పలానా ప్లేట్లెట్స్ బి గ్రూప్, సి గ్రూప్, అది బి గ్రూప్ కానీ ఏబి కానీ ఓ కానీ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఆ ప్లేట్లెట్స్ని తీసుకెళ్ళి వారికి కూడా మనం ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే దాని ప్లేట్లెట్స్ కింద విడగొట్టి ఏది కావాలంటే అది మనకి అందుబాటులోకి తీసుకురావడం కూడా తటస్థిస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో 3 ప్రాణాలను కాపాడుతుందని చెప్పుకున్నాం కదా. దాతల నుంచి స్వీకరించిన రక్తాన్ని సెంట్రిఫ్యూగేషన్ వంటి పద్ధతుల్లో వివిధ భాగాలుగా విభజిస్తారు. ఆ పద్ధతులేంటో చూద్దాం. రక్తదాత నుంచి సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులు అధునాతన పరికరాలు, పద్ధతులను ఉపయోగించి వివిధ భాగాలుగా విభజిస్తాయి. రక్తంలో ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే భాగాలుంటాయి. సెంట్రిఫ్యూగేషన్ పద్ధతిని ఉపయోగించి 4 భాగాలుగా విభజించి వాటిని వివిధ శీతలీకరణ స్థితుల్లో నిల్వ ఉంచుతారు. ప్లాస్మా పసుపు రంగులో ఉంటుంది. ఇందులో నీరు అనేక అణువులు ఉంటాయి. దీనిలోని కొన్ని భాగాలలో గ్లూకోజ్, లవణాలు, ప్రోటీన్లు, గడ్డకట్టే కారకాలు ఉంటాయి. ప్లాస్మాలో విలువైన భాగాలు ఉన్నందున క్షతగాత్రులకు నయం చేయడానికి వైద్యులు దీన్ని ఉపయోగిస్తారు. ప్లేట్లెట్స్ ఇవి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. డెంగీ వ్యాధి గ్రస్తులకు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినప్పుడు వీటిని ఎక్కించి వైద్యులు రోగి ప్రాణాలను కాపాడుతారు. మనకి క్యూబీలు అని చెప్పి బ్లడ్ తీసేటప్పుడే రెడ్ ప్లేట్లెట్స్ సపరేట్గా, రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్గా, ప్లేట్లెట్స్ సపరేట్గా, ప్లాస్మా సపరేట్గా కూడా మనం తీయటం జరుగుతుంది. ప్లాస్మా వచ్చేటప్పటికి దాని యూజ్ ఏంటంటే ఎవరికైనా కాలిన గాయాలు అలాంటివి ఉన్నప్పుడు త్వరగా హీల్ అవడానికి ప్లాస్మా లాంటివి యూజ్ అవుతుంటాయి. అదే ప్లేట్లెట్స్ వైరల్ ఫీవర్స్, వైరల్ లోడ్ ఉండే ఫీవర్స్ వాటి Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts. కు పైగా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి రోజుకు 10 నుంచి 15, కొన్ని 25 యూనిట్ల వరకు రక్తాన్ని రోగులకు అందిస్తూ ఉంటాయి. ఇక రాష్ట్రంలోనే అతి పెద్దదైన కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ అయితే రోజుకు 50 నుంచి 60 వరకు యూనిట్లను అందిస్తుంది. అదే ప్లేట్లెట్స్ ప్లాస్మా అయితే చెరో 30 నుంచి 40 వరకు అందిస్తుంది. 300 యూనిట్లను దాతలు లేక పోయిన బ్లడ్ బ్యాంకులు ఇస్తుంటాయి. కొన్నింటికి మాత్రం డోనర్స్ ను వెంట పెట్టుకుని రోగి బంధువులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉండటం, విద్యార్థుల పరీక్షల్లో లీనమై ఉండటంతో రక్త సేకరణ తగ్గింది. దీనివల్ల రోగులకు అవసరమైన మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మనకి చాలా స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్స్ విరివిగా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు అటు రెడ్ క్రాస్ కానీ, ఇటు లయన్స్ ఆర్గనైజేషన్ కానీ, ఇటు రోటరీ ఆర్గనైజేషన్ కానీ, అలాగా చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా ఈ ఆస్పెక్ట్స్లో బ్లడ్ బ్యాంక్స్ని నిర్వహించడం. ఈ మధ్యకాలంలో అయితే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కూడా చాలా వరకు వచ్చినాయి. సో విశాఖపట్నంలోనే దాదాపు ఒక 20 వరకు బ్లడ్ బ్యాంక్స్ సక్రమంగా వాటిని నిర్వహిస్తున్నారు. నిల్వ ఉంచేటప్పుడు ముందుగానే అనేకమైనటువంటి టెస్టులు కూడా వాటికి నిర్వహించి, అటు ఎయిడ్స్ టెస్ట్ కానీ మిగిలిన అనేకమైనటువంటి టెస్టులు చేసి, సో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలన ఏ విధమైనటువంటి జబ్బులు, అంటే అది హెపటైటిస్ బి అవ్వచ్చు, హెచ్ఐవి అవ్వచ్చు, హెపటైటిస్ సి అవ్వచ్చు, సో అలాగే ఏదైనా సరే ఒకళ్ళ నుండి ఇంకొకరికి అనవసరంగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్స్ చాలా నియమ నిబంధనలు పాటించి మంచి ప్యూరిఫైడ్ బ్లడ్ని మాత్రమే మన దాతలకి స్వీకరించడం, ఎవరికైతే కావాల్సి వస్తుందో వారికి కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉండాలి. జిల్లాలోని అన్ని బ్లడ్ బ్యాంకులు గతంలో 400కు పైగా యూనిట్ల రక్తాన్ని అందించేవి. ప్రస్తుతం 200 నుంచి 300 యూనిట్ల బ్లడ్ ను మాత్రమే అందివ్వగలుగుతున్నాయి. రక్త నిల్వల కొరత కారణంగా ఏర్పడిన ఈ సమస్యను అధిగమించాలంటే స్వచ్ఛంద రక్తదానం ఒక్కటే పరిష్కారం. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే రక్త నిల్వల పరిస్థితి ఎలా ఉందంటే, రానున్న 2 నెలల్లో ఎండల తీవ్రత మరింతగా పెరిగితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకుల్లో ఇప్పటి నుంచే గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రక్త అదే సమయంలో రక్తదాతలు అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలా ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలుస్తారని ఆశిస్తూ మరో ఎపిసోడ్ Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all